ओम शांति। मीठे बच्चे, बुद्धि में एक बाप की ही याद रहे तो అహో సౌభాగ్య. మధురమైన పిల్లలు, నిరంతరము బుద్ధిలో ఒక బాబే తలంపే ఉండాలి, అదే ఎంతో సౌభాగ్యము అంటారు బాబా. ప్రశ్న: जिन बच्चों को सर्विस का शौक होगा उनकी निशानी क्या होगी? ఏ పిల్లలకు సర్వీస్ చేసే ఆసక్తి ఉంటుందో వాళ్ళ గుర్తులు ఏమిటి? ముఖ్ సే జ్ఞాన్ సునానే బిగర్ రహ్ నహీ సక్తే హై. వాళ్ళు ఎప్పుడూ కూడా జ్ఞానం చెప్తూనే ఉంటారు, వాళ్ళు ఉండలేరు. వాళ్ళ నోటి నుంచి జ్ఞానం వస్తూనే ఉంటుంది. వహ్ రూహానీ సేవా మే హడ్డీ హడ్డీ స్వాహా కర్దేగా. వారు ఆత్మీయ సేవలో వాళ్ళు ఎముకల సహితం స్వాహా చేయగలుగుతారు. రూహానీ నాలెడ్జ్ సునానే మే బహుత్ ఖుష్ హోగా. ఈ ఆత్మీయ జ్ఞానము చెప్పాలి అంటేనే వాళ్ళకి చాలా సంతోషం కలుగుతుంది. ఖుషీ మే హీ నాస్తే రహేంగే. వాళ్ళు ఎప్పుడూ జ్ఞానం చెప్తూ ఉంటారు, జ్ఞానం వింటూ ఉంటారు, బుద్ధిలో విచారం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఖుషీగా ఉంటారు. अपने से बड़ों को बहुत रिगार्ड रखेंगे, उनसे सीखते रहेंगे. వాళ్ళకంటే పెద్దవాళ్ళని ఎంతో గౌరవంగా వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటారు. గీత్: బదల్ జాయే దునియా నా బదలే హమ్. ప్రపంచం మారినా మనం మారకూడదు. ఓం శాంతి. बच्चों ने गीत की 2 लाइन सुने. यह वायदे का गीत है. जैसे कोई की सगाई होती है तो वायदा करते हैं कि स्त्री पुरुष कभी एक दो को हाथ छोड़ेंगे नहीं है. పిల్లలు ఈ పాట విన్నారు కదా. ఈ పాటలో ఒక ప్రతిజ్ఞ చేసుకునే పాట అన్నమాట. ఎట్లా నిశ్చితార్థం అవుతుంది, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రతిజ్ఞ చేసుకుంటారు. జీవితమంతా నీతోనే ఉంటాను, జీవితంలో నీ చెయ్యి ఎప్పుడూ వదిలిపెట్టను అని ప్రతిజ్ఞ చేసుకుంటారు. కోయికి ఆపస్ మే నహీ బంతీ హై తో చోడ్ భీ దేతే హై. అట్లా ప్రతిజ్ఞ చేసుకున్న తర్వాత వాళ్ళకి పరస్పరంలో ఏదైనా విషయమో వాళ్ళు కలవలేదు అని అంటే ఆ ప్రతిజ్ఞను కూడా వదిలేస్తారు. యహా తుమ్ బచ్చే కిస్కే సాత్ ప్రతిజ్ఞ కర్తే హో. అయితే పిల్లలు, ఇక్కడ మనం ఎవరి జతలో ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాము? ఈశ్వర్ కే సాత్, జిస్కే సాత్ తుమ్ బచ్చోं की सजाई की సజనియోं की సగాయి హుయి హై. ఈశ్వరుని జతలో మనం ప్రతిజ్ఞ చేసినాము. ఆత్మ ప్రేయసి ఇక్కడ పరమాత్మ తండ్రితో మనకి నిశ్చితార్థం అయిపోయింది. బాబాతో మనం ప్రతిజ్ఞ చేసినాం, బాబా మీ చెయ్యి నేను ఎప్పటికీ వదలను అనని. ఐసే జో విశ్వ కా మాలిక్ బనాతే హై ఉన్కో భీ చోడ్ దేతే హై. బాబా మనల్ని విశ్వ మాలిక్గానే చేస్తూ ఉన్నారు, అయినా కూడా ఈ తండ్రి చెయ్యి కూడా వదిలిపెట్టేస్తారు. యహా తుమ్ బచ్చే బైటే హో, तुम जानते हो अभी बेहद का बाप दादा आया कि आया है. పిల్లలు ఇక్కడ ఉన్నాము, బేహద్దు తండ్రి వచ్చారు. అవస్థ जो तुम्हारी यहाँ रहती है बाहर सेंटर पर तो रह नहीं सकते. ఇక్కడ పిల్లలకి ఏ స్థితి అయితే ఉన్నదో బయట సెంటర్స్లో ఉండేటటువంటి వాళ్ళకి అంత ఉండదు. తుమ్ సమझेंगे బాప్ దాదా ఆయాకి ఆయా. మధువనంలో బాబా వచ్చారు అనేటటువంటి ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. బాబాతో ఏ సంబంధం ఉంటున్నా అక్కడ గట్టిగా ఉంటుంది. బాహర్ సెంటర్ పర్ సమझेगा బాబాకి బజాయి హుయి మురళి ఆయికి ఆయి. అయితే సెంటర్లో వినేటప్పుడు మురళి ఏమనుకుంటారు? మధువనంలో బాబా ఏదైతే మురళి చెప్పినారో అది ఇక్కడ వింటూ ఉన్నాం అనుకుంటారు. కానీ మధువనంలో వినేటప్పుడు డైరెక్ట్గానే బాబా వచ్చి మనకి మురళి వినిపిస్తూ ఉన్నారు అనే ఫీలింగ్ ఉంటుంది. జైసే
और सत्संग होते हैं वहाँ वो समझेंगे ఫలానా స్వామి ఆయేగా. వేరే సత్సంగాలలో అయితే ఫలానా స్వామీజీ వచ్చి చెప్తూ ఉన్నారు అనుకుంటారు. పరంతు యహ్ ఖ్యాలత్ భీ సబ్కి ఏక్ రస్ నహీ హోతీ హై. అయితే ఆ ప్రసంగం వినేటప్పుడు వాళ్ళకి ఒకే ఆలోచన ఉండదు. కయ్యోంకు బుద్ధి యోగ ఔర్ తరఫ్ భటక్తీ రహేగా. కొంతమందికి బుద్ధి యోగము ఎక్కడెక్కడో పోతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. కోయికో పతి యాద్ ఆయేగా, కోయికో సంబంధి యాద్ ఆయే. కొంతమందికి వాళ్ళ పతి గుర్తొస్తారు, పిల్లలు గుర్తొస్తారు, పనులు గుర్తొస్తూ ఉంటాయి. యహా భీ ఐసే హే. అక్కడ ఒకవైపు స్వామీజీ ప్రసంగము వింటూ ఉంటారు, వీళ్ళని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే. బాబా మురళి వినేటప్పుడు బాబా తలంపు ఉంటుంది, మురళి వింటూ ఉంటారు, మళ్ళీ దేహదారులను కూడా తలంపు చేసుకుంటూ ఉంటారు. బుద్ధి ఎక్కడో ఒక చోట పోతూ ఉంటుంది. మిత్ర సంబంధి ఆది యాద్ ఆయేగా. సారా సమయ ఏక్ హీ బాప్ కి యాద్ మే రహో ఫిర్ తో అహో సౌభాగ్య. రోజంతా కూడా ఒక్క శివబాబా తలంపులో ఉండేది అంటే ఎంతో సౌభాగ్యము అంటారు. स्थायी याद में कोई विरला ही रहते हैं. यहाँ बाप के सन्मुख रहने से बहुत खुशी होनी चाहिए. ते పూర్తిగా నిరంతరము బాబా తలంపు ఎవరికో కొంతమందికే ఉంటుంది. బాబా ఎదురుగా ఉండి మురళి వినేటప్పుడు చాలా ఖుషి ఉంటుంది పిల్లలకి. అతీంద్రియ సుఖ గోప వల్లభ గోప గోపియం సే పూచో యహా కా గాయా హువా హై. అతీంద్రియ సుఖం అనేది ఈ గోపీ వల్లభుడైనటువంటి శివబాబా పిల్లలు గోప గోపికలైనారు, వాళ్ళకే తెలుసన్నమాట. సంగమయుగందే యాద్గార్ అయింది. तुम बाप की याद में बैठे हो, जानते हो अभी हम ईश्वर की गोद में फिर दैवी गोद में होंगे. బాబా తలంపులో ఉన్నాము, సంగమయుగంలో ఈశ్వరుని ఒడిలో ఉంటాము, భవిష్యత్తులో దైవీ ఒడిలోకి మనం పోయి జన్మ తీసుకుంటాము. కోయికి బుద్ధి మే సర్వీస్ కే ఖ్యాలత్ భీ చల్తే హై. కొంతమందికి పిల్లలకి రోజంతా సర్వీస్ ఎట్లా చేయాలి ఇదే ఆలోచన వస్తూ ఉంటుంది. చిత్రమే కరెక్షన్ కరే यह लिखे परंतु अच्छे बच्चे जो होंगे वह समझेंगे अभी तो बाप से सुनना है. చిత్రాలలో కూడా ఇది కరెక్షన్ చేయాలి, వ్రాయాలి. మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు, బాబా చెప్పేదే వింటారు. ఔర్ సో కోయి సంకల్ప ఆనే నహీ దేంగే. బాబా ఏం చెప్తారో అదే చేస్తారు, వేరే సంకల్పమే వాళ్ళకి మనసులో రాదు. ज्ञान रत्नों से झोली भरने आए हैं तो बाप से ही बुद्धि का योग लगाना है. జ్ఞాన రత్నాలతో బాబా మన జోలిని నింపుతూ ఉన్నారు, బాబా జతలో బుద్ధి యోగాన్ని జోడించాలి. నెంబర్వార్ धारणा करने वाले तो होता ही है, कोई अच्छी रीति सुनकर धारणा करते हैं. నెంబర్వార్గా ధారణ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది జ్ఞానాన్ని బాగా విని ధారణ చేసుకుంటారు. కోయి కమ్ ధారణ కర్తే హై. కొంతమంది జ్ఞానాన్ని తక్కువ ధారణ చేసుకుంటారు. బుద్ధి యోగ్ ఔర్ తరఫ్ దౌడ్తా రహేగా తో ధారణ నహీ హోగా. బుద్ధి ఏకాగ్రంగా బాబా వైపే ఉండాలి, వేరే వైపు పరిగెత్తుతూ ఉంది అంటే వాళ్ళకి జ్ఞానము ధారణ కాదు. కచ్చే పడి జాయంగే, వాళ్ళు అట్లనే ఉంటారు. అంటే ఆత్మ బాగా స్ట్రాంగ్గా శక్తిశాలి కాలేరు. ఏక్ దో బారీ మురళీ సుని ధారణా నహీ హుయి తో ఫిర్ వహ ఆదత్ పక్కీ హో జాయేగా. ఎన్నిసార్లు మురళీ విన్నా ధారణ కావటం లేదు అంటే అదే అలవాటు పక్కా అయిపోతుంది. కితనా భీ సున్తా రహేగా ధారణా నహీ హోగా. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు విన్నా జ్ఞానము ధారణ కాదు. కిసీకు సునా భీ నహీ సక్తే హై. వాళ్ళు వేరే వాళ్ళకి కూడా
చెప్పలేరన్నమాట. జిస్కో ధారణ హోగా సర్వీస్ షౌక్ రహేగా. ధారణ చేసుకోవాలి జ్ఞానాన్ని. ఎవరికైతే ధారణ అవుతుందో వాళ్ళకి సర్వీస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉచల్తీ రహేగా. వాళ్ళకి లోపల ఉత్సాహం కలుగుతూ ఉంటుంది, వేరే వాళ్ళకి చెప్పాలా జ్ఞానము అనని. सोचेगा कि जाकर धन दान करूं, क्योंकि यह धन एक बाप के सिवाय तो और कोई के पास नहीं है. ते వాళ్ళు అనుకుంటారు, నేను అందరికీ జ్ఞానధనం దానం చేయాలి, ఎందుకంటే ఈ జ్ఞానధనం బాబా నుంచి తప్ప ఇక వేరే ఎవ్వరి దగ్గర లేదు. బాప్ యహ్ భీ జాన్తే హై సబ్కో ధారణ నహీ హోతా. బాబాకి ఇది కూడా తెలుసు, జ్ఞానము అందరికీ బుద్ధిలో ఒకే రకంగా ధారణ కావటం లేదు. ఏకరస్ ఊంచ్ పదు పా నహీ సక్తే. అందరూ ఒకే రకమైనటువంటి ఉన్నతమైన పదవి తీసుకోలేరు. ఇస్లియే బుద్ధి ఔర్ తరఫ్ భటక్తీ రహతీ హై. అందుకే వాళ్ళ బుద్ధి అన్ని వైపులా పరిగెడుతూ ఉంటుంది. భవిష్య తకదీర్ ఇతనే ఊంచ్ నహీ బంతీ హై. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ అదృష్టము ఉన్నతంగా కూడా కాలేదు. ఎవరి బుద్ధి బాబా వైపే ఉంటుందో వాళ్ళ భవిష్యత్తు ఉన్నతంగా అవుతుంది. కోయి ఫిర్ స్థూల సర్వీస్ మే అప్నే హడ్డీ దేతే హై, సబ్కో రాజీ కర్తే హై. కొంతమంది స్థూలమైన సర్వీస్లో వాళ్ళు బాగా కష్టపడతారు, అందరినీ రాజీ చేస్తూ ఉంటారు. జైసే భోజన్ పకాతే హై ఖిలాతే హై, ఏ భీ సబ్జెక్ట్ అయినా. తే వంట తయారు చేసేది, అందరికీ వడ్డించేది, ఇది కూడా సేవా సబ్జెక్టే కదా. జిస్కో సర్వీస్ కా షౌక్ హోగా వహ్ ముఖ్ సే కహనే బిగర్ రహ నహీ సక్తే హై. ఎవరికి సేవ చేయాలనే ఆసక్తి ఉంటుందో వాళ్ళు నోటి నుంచి జ్ఞానం చెప్తూ ఉంటారు, చెప్పకుండా ఉండను కూడా ఉండలేరు. బాబా దేఖ్తే హై దేహాభిమాన్తో నహీ హైనా. బాబా చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఎటువంటి దేహాభిమానం లేదు కదా. బడోంకా రిగార్డ్ రక్తే హై వా నహీ. పెద్దవాళ్ళకి గౌరవం ఇస్తారా లేదా అది కూడా చూస్తారు. బడే మహారథియోంకో రిగార్డ్తో రఖనా హోతా హై. పెద్దవాళ్ళకి అంటే మహారథుల్ని ఎప్పుడూ కూడా గౌరవించాలి. कोई कोई छोटे भी होशियार हो जाते हैं तो हो सकते हैं बड़े भी उनको रिकॉर्ड रखना होता है, क्योंकि బుద్ధి ఉనికి గ్యాలప్ కర్ లేతే. ఒక్కొక్కసారి చిన్నవాళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు, బాగా సర్వీస్ చేస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళను కూడా గౌరవించాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ బుద్ధి బాగా ధారణ చేసుకుంటుంది. సర్వీస్ కా షౌక్ దేక్ బాప్ తో ఖుష్ హోగానా, యహ్ అచ్చా సర్వీస్ కర్తే హై. సర్వీస్ యొక్క ఇంట్రెస్ట్ చూసి బాబా కూడా చాలా ఖుషి అవుతారు. ఈ పిల్లలు చాలా బాగా సర్వీస్ చేస్తారని బాబా కూడా మనసులో అనుకుంటారు. సారా దిన్ ప్రదర్శనీ పర్ సమఝానేకి ప్రాక్టీస్ కర్నీ హై. రోజంతా కూడా పిల్లలు ప్రదర్శనలో చెప్పే అలవాటు చేసుకోవాలి. ప్రజాతో ఢేర్ బంతీ హై ఔర్ తో కోయి ఉపాయ నహీ హై. ప్రజలు అనేక మంది తయారవుతూ ఉంటారు, బాబా అంటారు ఇక వేరే ఉపాయమే లేదు. సూర్యవంశీ చంద్రవంశీ రాజా రాణి ప్రజా సబ్ యహా బంతే హై. సూర్యవంశీ చంద్రవంశీ రాజా రాణి ప్రజ అందరూ కూడా సంగమయుగంలోనే తయారవుతారు. కితనీ సర్వీస్ కర్నీ చాయే. బచ్చే కి బుద్ధి మే ఏ తో హై అవి హమ్ బ్రాహ్మణ్ బనే హై. పిల్లలు ఎంతో సర్వీస్ చేయాలి, పిల్లల బుద్ధిలో ఉండాలి, ఇప్పుడు మనం బ్రాహ్మణ అయినాము. घर गृहस्थ में रहने से हर एक की అవస్థ తో अपनी रहती है ना. గృహస్థంలో ఉండేటటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరిది వాళ్ళ వాళ్ళ స్థితి ఉంటుంది. घर बार तो छोड़ना नहीं है. ఇల్లు వదిలేసి ఎక్కడికి పోకూడదు.
बाप कहते हैं घर में रहो, परंतु बुद्धि में निश्चय रखना है कि పురాణి దునియాతో కథం ఈ పడి హై. బాబా చెప్తారు, భలే ఇంట్లో ఉండండి, బుద్ధిలో నిశ్చయం చేసుకోండి, ఈ పాత ప్రపంచం అనేది సమాప్తమవుతున్నది. హమారా అబ్ బాప్సే కామ్ హై, మన పని అంతా కూడా ఇప్పుడు బాబాతోనే. జాన్తే హై కల్ప్ కా పెహలే జినోనే జ్ఞాన్ లియా తా వహీ లేంగే. కల్పం ముందు ఎవరైతే జ్ఞానాన్ని తెలుసుకున్నారో వాళ్ళే ఇప్పుడు వచ్చి తెలుసుకుంటారు. సెకండ్ బై సెకండ్ హుబహు రిపీట్ హో రహా హై. సెకండ్ ఎట్లా ఉన్నదో అదే రిపీట్ అవుతూ ఉన్నది. ఆత్మా మే జ్ఞాన్ రహతా హై నా, బాప్ కే పాస్ మే జ్ఞాన్ రహతా హై. ఆత్మలో జ్ఞానం ఉన్నది, బాబా దగ్గర కూడా జ్ఞానం ఉన్నది. బచ్చోం కో భీ బాప్ జైసా బన్నా హై, పిల్లలు తండ్రిలాగా అవ్వాలి. పాయింట్ ధారణ కర్నే హై, సభీ పాయింట్స్ ఏక్ హీ సమయ నహీ సమఝాయి జాతీ హై. పిల్లలు జ్ఞాన పాయింట్స్ని ధారణ చేసుకోవాలి. పాయింట్స్ అన్నీ కూడా ఒకేసారి బాబా చెప్పరు. వినాశ్ భీ సామ్నే ఖడా హై, యహ్ వహీ వినాశ్ హై. వినాశం కూడా ఎదురుగా వచ్చేస్తూ ఉంది, ఇది అదే వినాశము ఏదైతే మహాభారత యుద్ధం చూపించారో అదే. సత్య త్రేతా మే తో కోయి లడాయి హోతా నహీ హై. సత్య త్రేతాయుగాలలో ఏ యుద్ధాలు జరగవు. వతో బాద్ మే జబ్ బహుత్ ధర్మ होते हैं, लश्कर आदि आते हैं, तब लड़ाई शुरू होते हैं. అవన్నీ తర్వాత జరిగినటువంటివి. అనేక ధర్మాలు, అనేక రాజ్యాలు ఎప్పుడవుతాయో అప్పుడు యుద్ధాలు జరిగినాయి. సత్య త్రేతాయుగాలలో ఏ యుద్ధాలు జరగలేదు. పహలే ఆత్మ సతో ప్రధాన్ से उतरती है, फिर सतो रजो तमो की स्टेज होती है. ఆత్మ పరంధామం నుంచి వచ్చేటప్పుడు సతో ప్రధానంగా కిందకి దిగుతుంది, తిరిగి సతో రజో తమో స్థితిలోకి వచ్చేస్తుంది. ఏ భీ సబ్ బుద్ధి మే రఖనా హై, కైసే రాజధాని స్థాపన హోతీ హై. ఇదంతా జ్ఞానం బుద్ధిలో ఉండాలి, ఎట్లా రాజధాని స్థాపన అవుతున్నది. యహా బైటే హోతో బుద్ధి మే రఖనా హై, श्री बाबा आकर हमको खजाना देते हैं. శ్రీ బాబా వచ్చి సంగమ యుగంలో జ్ఞాన ఖజానా ఇస్తూ ఉన్నారు, జిస్కో బుద్ధి మే ధారణ కన్నా. ఈ జ్ఞానాన్ని బుద్ధిలో బాగా ధారణ చేసుకోవాలి. अच्छे अच्छे बच्चे भी నోట్స్ లిఖతే హై, లిఖనా చాహియే. మంచి మంచి పిల్లలు నోట్స్ రాసుకుంటారు, రాసేది కూడా చాలా మంచి అలవాటు. బుద్ధి మే టాపిక్స్ ఆయేగా. జ్ఞానాన్ని ఎంతెంత రాస్తూ ఉంటామో, బుద్ధిలో పెట్టుకుంటామో, మంచి మంచి టాపిక్స్ కూడా వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి. ఆజ్ ఇస్ టాపిక్ పర్ సమझे. ఈరోజు ఈ టాపిక్ పైన చెప్పచ్చు అనుకుంటారు. బాప్ कहते हैं, तुमको कितना खजाना दिया था, సత్య త్రేతా మే తుమ్హారే పాస్ అతా ధన్ థా. బాబా మనకి ఎంతో ఖజానా ఇచ్చినారు. సత్య త్రేతాయుగాలలో మన దగ్గర అపారంగా ధనం ఉండేది. వామ మార్గమే జానే సే వహ్ కమ్ హోతా గయా హై. వామ మార్గంలో వచ్చేసిన తర్వాత అది తగ్గుతూ వచ్చేసింది. ఖుషీ భీ కమ్ హోతీ గయీ హై, కుచ్ నా కుచ్ వికర్మ హోనే లగ్తే హై. ఖుషీ కూడా వాళ్ళకి తగ్గుతుంది, ఏదో ఒక వికర్మలు చేస్తూ ఉంటారు. ఉతర్తే ఉతర్తే కళాయే కమ్ హోతీ జాతీ హై. దిగుతూ దిగుతూ వాళ్ళ కళలు తగ్గిపోతూ ఉంటాయి. సతో ప్రధాన సతో రజో తమో కి స్టేజ్ హోతీ హై. సతో ప్రధానము
తిరిగి సతో రజో తమో స్థితిల్లోకి పడిపోతారు. सतो से रजो में आते हैं तो ऐसे नहीं फट से आ जाते हैं. సతో ప్రధానం నుంచి రజో ప్రధానంలోకి వస్తారు. ఏవంటే ఒకేసారి చాలా కింద పడిపోరు, పతితులుగా అవ్వరు. ధీరే ధీరే ఉతరేంగే అంటే కొంచెం కొంచెం ఆత్మలో పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది. కొంచెం కొంచెం తమో ప్రధానం అవుతూ ఉంటారు. तमो प्रधान में भी धीरे धीरे सीढ़ी उतरते जाते हो, कला कम होती जाती है. तमो ప్రధానంలో కూడా క్రమక్రమంగా తగ్గుతూ తగ్గుతూ కళలు తగ్గిపోతాయి. దిన ప్రతిదిన కమ్ హోతీ జాతి. ఆత్మ రోజు రోజుకి కళ తగ్గిపోతూ ఉంటుంది. అభి హై జంప్ लगाना है, तमो प्रधान से सतो प्रधान बनना है. इसके लिए టైం भी चाहिए. ఇప్పుడు జంపింగ్ చేయాలి. తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అవ్వాలి. దానికోసమే ఇప్పుడు టైం కూడా కావాలి. గాయా హువా హై చెడోతో చాకే వైకుంఠ రస, కామ్ కి చమట్ లగాయి తో ఏకదం చక్నాచూర్ హోతాత్. ఇప్పుడు బాగా హై జంప్ చేసినాము అంటే వైకుంఠానికే పొందగలుగుతాము. లేదా కింద పడిపోయినాము అంటే కామ వికారం దెబ్బ తగిలి మళ్ళీ ఆత్మ తమో ప్రధానమైపోతుంది, పతితమైపోతుంది. कोई मनुष्य अपना जीवघात करते हैं, ఆత్మఘాత్ నహి జీవఘాత్ కహా జాత. కొంతమంది మనుషులు ఆత్మహత్య చేసుకుంటారు. వాస్తవానికి ఆత్మహత్య కాదు, ఆత్మ అనేది హత్య చేయబడదు. ఆత్మకి మరణం లేదు కదా. అయితే అది జీవహత్య అన్నమాట. శరీరానికి హత్య, ఆత్మకు ఏమీ కాదు. యహాతో బాప్ సే వసా లేనా హై. ఇక్కడ పిల్లలు బాబా నుంచి ఆస్తి తీసుకోవాలి. బాప్ కో యాద్ కర్నా హై క్యూంకి బాప్ సే బాద్షాహీ మిల్తీ హై. బాబా తలంపులో ఉండాలి. బాబా నుంచి మనకి రాజ్య భాగ్యం దొరుకుతుంది. अपने से पूछना है, हमने बाप को याद कर भविष्य के लिए कितने कमाई की. బాబా తలంపు చేసి భవిష్యత్తు కోసం నేను ఎంత సంపాదన చేసుకున్నాను. कितनी अंधों की लाठी बना, घर घर में पैगाम देना, పురాణీ దునియా బదల్ రహీ హై. ఎంతమంది అందులకి నేను చేయి ఇవ్వగలుగుతాను. ఇంటింటికి సందేశం ఇవ్వాలి. పాత ప్రపంచం మారాలి. బాప్ నయీ దునియా కే లియే రాజయోగ్ సిఖా రహే హై. బాబా కొత్త ప్రపంచం కోసమే రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. सीढ़ी में सब दिखाया है, यह बनाने में मेहनत लगती है. మెట్ల చిత్రంలో ఇదంతా చూపించినారు. ఈ విధంగా అయ్యే దానిలోనే కష్టపడాలి. సారా దిన్ ఖ్యాల్ చల్తా రహే, ఐసే సహజ్ బనావే జో కోయి భీ సమజ్ జాయే. రోజంతా కూడా ఆలోచన జరుగుతూ ఉండాలి, ఎవరికి ఎట్లా జ్ఞానం చెప్పాలి అనని. ఎంత ఈజీగా చెప్తే తెలుసుకోగలుగుతారు. అభి దునియాతో నహీ ఆయేగా, సారీ దునియాతో నహీ, దేవీ దేవతా ధర్మ వాలే హీ ఆయేగా. ఈ జ్ఞానాన్ని అందరూ తెలుసుకోలేరు. దేవీ దేవతా ధర్మం ఆత్మలే తెలుసుకోగలుగుతారు. తుమారీ సర్వీస్ తో బహుత్ చల్నీ హై, तुम तो जानते हो हमारा यह क्लास कब तक चलेगा. పిల్లల యొక్క సర్వీస్ చాలా చేయాలి. మనకి తెలుసు ఈ క్లాస్ ఎప్పటి వరకు ఉంటుంది. వతో లాఖోం వర్ష కల్పకి ఆయు సమస్తే హై. మనుషులు కల్పము యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలు అనుకుంటున్నారు. తో శాస్త్ర ఆది సున్తే హీ రహేంగే. వాళ్ళు శాస్త్రాలు వింటూనే ఉంటారు.
समझते हैं जब अंत होगा तब सबकी సద్గతి దాత ఆయేగా. తే వాళ్ళు కూడా అనుకుంటారు ఎప్పుడు అంతిమ సమయం వస్తుందో సద్గతి దాత తండ్రి వస్తారో. हमारे चेले होंगे उनकी गति हो जाती है फिर हम भी जाकर ज्योत में समाएंगे. అంటే ఎవరైతే ఆ భగవంతునికి శిష్యులు అవుతారో వాళ్ళకి గతి దొరుకుతుంది, ఆత్మ పోయి ఐక్యమవుతుంది అనుకుంటారు. పరంతు ఐసే నహీ హై. అంటే బాబా చెప్తారు ఆత్మ పోయి పరమాత్మలో ఐక్యం కాదు. తుమ్ అభి జాన్తే హో హమ అమర్ బాప్ ద్వారా సచ్చి అమర్ కథ సున్ రహే హై. మనం తెలుసుకున్నాము బాబా ద్వారా సత్యమైన అమర కథ మనం వింటూ ఉన్నాము. అమర్ బాప్ జో కేతే హై వహ్ మాన్నా భీ హై. అమరనాథ తండ్రి ఏదైతే చెప్తూ ఉన్నారో అది తప్పకుండా మనం ఒప్పుకోవాలి. కేతే హై ముఝే యాద్ కరో పవిత్ర బనో. తండ్రి చెప్తూ ఉన్నారు తండ్రి తలంపు చేయండి, పవిత్రం అవ్వండి. నహీ తో సజా భీ బహుత్ ఖానీ పడ్తీ హై. లేదంటే చాలా శిక్ష కూడా తినాల్సి ఉంటుంది. పదవి కమ్ బిలేలక, పదవి కూడా తగ్గిపోతుంది. सर्विस में मेहनत करनी है जैसे ददीची ఋషి కా మిసాల్ హై. సర్వీస్లో పిల్లలు బాగా కష్టపడాలి, ఎట్లా దదీచి ఋషి సమానము అంటారు. హడ్డియావి సర్వీస్ మీదే అంటే దదీచి ఋషిలాగా మనం సర్వస్వము సేవలో స్వాహా చేయాలి. శరీర్ కాపీ ఖ్యాల్ నా కర్ సారా దిన్ సర్వీస్ మే రహనా హై. ఎక్కువ దేహం గురించి కూడా ఆలోచించకూడదు. దేహం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాము అంటే వాళ్ళు సర్వీసే చేయలేరు. అది బాడీ కాన్షియస్గా అయిపోతూ ఉంటుంది. तो रूहानी सर्विस वाले रूहानी नॉलेज ही सुनाते हैं. ఆత్మీయ సర్వీస్ చేయాలి, ఆత్మీయ జ్ఞానాన్ని వినిపిస్తూ ఉండాలి. ధన్ దాన్ కర్తే ఖుషీ మే నాస్తే రహేంతే. ఈ జ్ఞాన ధనాన్ని దానం చేస్తూ పోతే వాళ్ళు ఖుషీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. దునియా మే మనుష్య జో సర్వీస్ కర్తే హై वो सब है जिस्मानी. ప్రపంచంలో మనుషులు దునియా మే మనుష్య జో సర్వీస్ కర్తే హై वो सब है जिस्मानी. ప్రపంచంలో మనుషులు చేసే సర్వీస్ అంతా కూడా దేహానికి చేస్తారు. శాస్త్ర సునాతే హై వ కోయి రుహానీ సర్వీస్ నహీ హై. ఆత్మీయ సేవ ఎవ్వరూ చేయలేరు. వాళ్ళు శాస్త్రాలు వినిపిస్తారు, అది కూడా దేహానికి సంబంధించినటువంటిదే, ఆత్మీయ సర్వీస్ కాదు. రుహానీ సర్వీస్ ఏక్ బాప్ హీ సిఖ్లాతే హై. ఆత్మీయ సేవ చేసేది ఎట్లా అనేది ఒక్క తండ్రే నేర్పిస్తారు. స్పిరిచువల్ బాప్ ఆకర్ స్పిరిచువల్ బచ్చోంకో పడాతే హై. ఆత్మీక తండ్రి వచ్చి ఆత్మీక పిల్లలకి జ్ఞానం ఇస్తూ ఉన్నారు. तुम बच्चे अभी तैयारी कर रहे हो सतयुगी नई दुनिया में जाने के लिए. పిల్లలు ఇప్పుడు రెడీ అవుతూ ఉన్నారు సత్యయుగ ప్రపంచంలోకి పోయేదానికోసం. తుమ్సే కోయి వికర్మ నహీ హోగా వహ్ హై హీ రామరాజ్య. సత్యయుగంలో మనం ఎటువంటి వికర్మలు చేయము, ఎందుకంటే అది రామరాజ్యమైంది. వహా హోతే హీ హై తోడే అభితో రావణ్ రాజ్యమే సబ్ దుఃఖీ హై. అక్కడ ఉండేదే కొన్నమంది. ఈ కలియుగంలో రావణ రాజ్యంలో అందరూ దుఃఖీ అయినారు. సారీ నాలెడ్జ్ भी तुम्हारी బుద్ధి మే హై నెంబర్ 1 పురుషార్థ అనుసార్. జ్ఞానమంతా పిల్లల యొక్క బుద్ధిలో ఉన్నది, నెంబర్ 1 పురుషార్థం అనుసారంగా. సీడీకే చిత్రమే హీ సారీ నాలెడ్జ్ ఆ జాతా. మెట్ల చిత్రంలోనే పూర్తి జ్ఞానమంతా కూడా తెలుసుకోవచ్చు. बाप कहते हैं यह अंतिम जन्म पवित्र बनो तो पवित्र दुनिया के मालिक बनेगा.
ఈ అంతిమ జన్మ పవిత్రమైనాము అంటే పవిత్ర ప్రపంచానికే మాలికలం అవుతాము. तुम्हें समझाना ऐसे है जो मनुष्यों को पता पड़े कि हम सतो प्रधान से तमो प्रधान बने हैं. మనం అట్లా చెప్పాలి, మనుషులు అర్థం చేసుకోవాలి ఎట్లా సతో ప్రధానం నుంచి తమో ప్రధానం అయిపోయినాము. फिर याद की यात्रा से सतो प्रधान बनेगा. తలంపు యాత్ర ద్వారా సతో ప్రధానంగా అవుతారు. బుద్ధితో చలేగి నాలెడ్జ్ కోయికే పాస్ నహీ హై. మనకి బుద్ధిలో బాగా అర్థమవుతుంది, ఈ జ్ఞానం ఎవ్వరి దగ్గర లేదు. कहेंगे इस सीढ़ी में और धर्म का समाचार कहाँ है, वह फिर इस गोले में लिखा हुआ है. అంటారు, ఈ మెట్ల చిత్రంలో వేరే ధర్మాల గురించి మీరు చెప్పలేదు అని. వాళ్ళకి అప్పుడు సృష్టి చక్రం చూపించాలి. क्योंकि वह नई दुनिया में तो आते नहीं हैं. వేరే ధర్మం వాళ్ళు కొత్త ప్రపంచంలో రారు కదా. उनको శాంతి మిల్తీ హై, భారత్వాసీ హీ స్వర్గ మే తేనా. వాళ్ళకి శాంతి ఎక్కువ దొరుకుతుంది, భారత్వాసీలు స్వర్గంలో ఉంటారు ఎక్కువ. బాప్ భారత్ మే ఆకర్ రాజయుగ్ సిఖాతే హై, భారత్ కా ప్రాచీన యుగ్ సబ్ చాతే హై. బాబా వచ్చి భారతదేశంలో రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. అందుకే ఇది భారత ప్రాచీన యోగము అంటారు. ఇది అందరూ కావాలి అనుకుంటారు. చిత్రం సే ఖుద్ భీ సమజ్ జాయేగా. ఈ చిత్రాల ద్వారా వాళ్ళ స్వయమే తెలుసుకుంటారు. నయీ దునియా మే సిర్ఫ్ భారత్ హీ థా. కొత్త ప్రపంచంలో కేవలం భారతే ఉంటుంది. అపనే ధర్మ కో భీ సమజ్ జాయేగా. వాళ్ళ ధర్మం ఏమిటి కూడా తెలిసిపోతుంది. భల క్రైస్ట్ ఆయా ధర్మ స్థాపన కర్నే, ఇస్ సమయ వహ్ భీ తమో ప్రధాన్ హై. క్రైస్ట్ వచ్చినాడు క్రైస్తవ ధర్మాన్ని స్థాపన చేసే కోసం. ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళు కూడా తమో ప్రధానమైపోయినారు. ఏ రచయిత రచనకి కితనీ బడి నాలెడ్జ్. సంగమ యుగంలో రచయిత రచన యొక్క జ్ఞానము, ఇది ఎంత గొప్ప జ్ఞానము తెలుసుకుంటున్నాము. तुम कह सकते हो हमको किसी के पैसा की दरकार नहीं है. మనం ఎవరికైనా చెప్పచ్చు, మాకు అసలు డబ్బుల యొక్క ఎక్కువ అవసరాలు ఉండవు. పైసా హమ్ క్యా కరేంగే, మనకి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలా, ఏం అవసరం అది. तुम भी सुनो दूसरों को भी सुनाओ. ఇక్కడ మెయిన్ జ్ఞానం వినాలి, ఇతరులకి వినిపించాలి. ఏ చిత్ర ఆది చెప్పావో, ఇంకా సేవ చేయాలి సేవ కోసము ఈ చిత్రాలు ఇవి ప్రింట్ చేయాలి. ఇన్ చిత్రం సే కామ్ లేనా హై, హాల్ బనావో జహా ఏహ్ నాలెడ్జ్ సునాయి జావే. ఈ చిత్రాలే మనకి ముఖ్యంగా పనికొచ్చేది. హాల్ తయారు చేయండి అందరికీ జ్ఞానం చెప్పేదానికోసం. బాకీ హమ్ పైసా లేకర్ క్యా కరేంగే, డబ్బులు తీసుకొని మనం ఏం చేస్తాము. తుమ్హారే హీ ఘర్ కా కళ్యాణ్ హోతా హై. జ్ఞానం వింటూ పోయినారు అనుకోండి, మన ఇంటి వాళ్ళకే కళ్యాణం అవుతుంది. తుమ్ సిర్ఫ్ ప్రబంధ కరో. తే జ్ఞానం వినేదానికోసం అందరూ వచ్చి దానికి ఏర్పాట్లు చేయాలా, అంతేకాని మనకి డబ్బులు సంపాదించుకోవాలనే ఆసక్తి ఎక్కువ ఉండకూడదు. बहुत आकर कहेंगे రచయిత రచనకి నాలెడ్జ్తో బడి అచ్చి హై. చాలామంది ఈ జ్ఞానం తెలుసుకొని అంటారు, వీళ్ళు చెప్పే జ్ఞానం చాలా బాగుంటుంది. ఏతో మనుష్యం కోహి సమజ్నే హై. ఈ జ్ఞానము మనుషులే అర్థం చేసుకోవాలి. విలాయత్ వాలే ఏ నాలెడ్జ్ సున్కర్ బహుత్ పసంద్ కరేగా. ఫారిన్ వాళ్ళు ఈ జ్ఞానం విన్నారు అంటే చాలా ఇష్టపడతారు కూడా. బహుత్ ఖుష్ రహేంగే, సమझेंगे हम भी बाप के साथ योग लगाए వికర్మ వినాశ్ హోంగే. వాళ్ళు చాలా ఖుషి అవుతారు, వాళ్ళు కూడా
బాబా జతలో యోగాన్ని జోడించి వికర్మ వినాశం చేసుకుంటారు. సబ్కో బాప్ కా పరిచయ దేనా హై, అందరికీ తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. సమజ్ జాయేంగే నాలెడ్జ్తో గాడ్ కే సివాయ్ కోయి దే నహీ సక్తే హై. మళ్ళీ అర్థం చేసుకుంటారు, ఈ జ్ఞానము తండ్రి తప్ప, భగవంతుడు తప్ప వేరే ఎవ్వరూ ఇవ్వలేరు. खुदा ने बहिस्ता स्थापना किया परंतु यह कैसे आते किसी को पता नहीं. చెప్తారు ఖుదా వచ్చి బహిస్తా స్థాపన చేస్తారు అని. అయితే ఎట్లా వస్తారు, ఎప్పుడు వస్తారు వాళ్ళకి తెలియదు. తుమ్హారీ బాతే సున్కర్ ఖుష్ హోంగే ఫిర్ పురుషార్థ్ కర్ యోగ్ సీకే. మనం చెప్పే జ్ఞానం విని చాలా ఖుషి అవుతారు, పురుషార్థం చేసి యోగము నేర్చుకుంటారు. तमो प्रधान से सतो प्रधान बनने के लिए पुरुषार्थ करेंगे. तमो प्रधानम నుంచి సతో ప్రధానమయ్యే పురుషార్థం చేస్తారు. सर्विस के लिए बहुत ख्यालत करने चाहिए. सर्विस చేసే ఆలోచనలు ఎక్కువ ఉండాలి. भारत में हुनर दिखाए तब फिर बाबा बाहर में भी भेजेगा. ఫస్ట్ ఇండియాలో బాగా సర్వీస్ చేసే ఆర్ట్ రావాలి, తర్వాత బాబా వాళ్ళని ఫారిన్ కూడా పంపిస్తారు. అభీ తో టైం పడా హేనా నయీ దునియా బన్నే మే కోయి దేరీ తోడే హీ లగేగా. ఇప్పుడు టైం ఉన్నది, కొత్త ప్రపంచం తయారయ్యేదానికి ఎక్కువ ఆలస్యం కూడా అవసరం లేదు. కహా భీ అర్థక్వేక్ ఆది హోతీ హై, 2-3 वर्ष में एकदम नए मकान आदि बना देते हैं. ఒక్కొక్క చోట భూకంపం వచ్చి అంతా స్మాష్ అయిపోద్ది, మళ్ళీ 2-3 ఇయర్స్కి మళ్ళీ కొత్త ఇల్లు కట్టేస్తారు. कारीगर हो, सामान तैयार हो, फिर बनाने में देर तोड़े. సామాన్లన్నీ ఉన్నాయి, పని చేసేవాళ్ళు ఉన్నారు, ఇక కట్టేదానికి టైం ఎందుకు, లేట్ ఎందుకు అవుతుంది, అయిపోతుంది. విలాయత్ మే మకాన్ కైసే బంతే హై మినిట్ మోతా. ఫారిన్లో ఇల్లు కట్టేది పెద్ద కష్టమేమీ లేదు, అన్ని మిషన్స్తో త్వరగా కట్టేస్తారు వాళ్ళు. స్వర్గమే కితనా జల్దీ బంతే హోంగా. స్వర్గంలో కూడా ఇల్లు కట్టేది కష్టమేమీ లేదు, చాలా త్వరగా కట్టేస్తారు. సోనా చాందీ ఆది బహుత్ తుమ్కో మిల్ జాతా హై. బంగారము వెండి చాలా దొరుకుతుంది. ఖనియాన్ సే తుమ్ సోనా చాందీ హీరే లే జాతే హో. గనుల నుంచి బంగారము వెండి వజ్రాలు అన్నీ కూడా దొరుకుతాయి. హునర్తో సబ్ సీక్ రహే హో. అది ఎట్లా తీసేది, ఎట్లా కట్టేది, ఆ ఆర్ట్ ఇప్పుడు నేర్చుకుంటున్నాము. సైన్స్ కా కితనా घमंड चल रहा है, ये साइंस फिर वहाँ काम में आएगा. సైన్స్ కూడా చాలా నషాగా ఇప్పుడు ఉన్నది, ఎందుకంటే సైన్స్తో ఎన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. యహా సీక్నే వాలే ఫిర్ దూసరే జనం వహాలే కామ్ మే ఆయేగా. ఇప్పుడు ఎవరైతే నేర్చుకుంటూ ఉన్నారో నెక్స్ట్ భవిష్యత్తులో వాళ్ళు అక్కడ పోయి అది చేస్తారు. సమయతో సారీ దునియా నయీ హో జాయేగా, రావణ్ రాజ్య ఖతం హో జాతా హై. అప్పుడు పూర్తి ప్రపంచమంతా కొత్తగా ఉంటుంది, రావణ రాజ్యమే సమాప్తమైపోతుంది. పంచతత్వ భీ కాయిదే మజూద్ సర్వీస్ మే రహతే హై. ఈ పంచతత్వాలు కూడా అక్కడ నియమానుసారంగా సేవ చేస్తాయి. స్వర్గ బన్ జాతా హై, వహా కోయి ఐసే ఉపద్రవ నహీ హోతా హై. స్వర్గం తయారవుతుంది, సత్యుగంలో ఎటువంటి ఉపద్రవాలు జరగవు, రావణ రాజ్యమే ఉండదు, అక్కడ అంతా కూడా సతో ప్రధానంగా ఉంటుంది. सबसे अच्छी बात है तुम बच्चों को बाप से बहुत लव होना चाहिए. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మాట, బాబా జతలో మనకి ప్రీతి ఎక్కువ ఉండాలి. బాప్ ఖజానా దేతే హై, ఉస్కో ధారన్ కర్ ఔర్
दूसरों को దాన్ దేనా హై. బాబా ఇచ్చిన ఖజానాను ధారణ చేసుకొని ఇతరులకి దానం ఇవ్వాలి. జితనా దాన్ దేంగే ఉతనా ఇక్కట్టా హోతా జాయేగా. ఎంత దానం ఇస్తామో అంత ఇంకా మన దగ్గర జ్ఞాన సంపద పెరుగుతూ ఉంటుంది. సర్వీస్ హీ నహీ కరేంగేతో ధారణ కైసే. సర్వీసే చేయట్లేదు అంటే జ్ఞాన ధారణ ఎట్లా అవుతుంది? సర్వీస్ మే బుద్ధి చల్నీ చాయే. సర్వీస్తో బహుత్ డేర్ హో సక్తే. సర్వీస్ చేయాలా, ఎట్లా చేయాలా, బుద్ధి నడవాలా. దిన్ ప్రతిదిన్ ఉన్నతి కో పానా హై. రోజు రోజుకి మన పురుషార్థంలో ఉన్నతి అవుతూ ఉండాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, डबल नमस्ते. धारणा. सदा रूहानी सर्विस में तत्पर रहना है. సదా ఆత్మీయ సేవలో రెడీగా ఉండాలి. జ్ఞాన ధన దాన్ కర్కే ఖుషీ మే రచనా హై. జ్ఞాన ధనాన్ని దానం ఇచ్చి ఖుషీగా డ్యాన్స్ చేయాలి. ఖుద్ ధారణ కర ఔరంకో ధారణ కర్నీ హై. స్వయం ధారణ చేసుకుని అందరికీ ధారణ చేయించాలి. బాప్ జో జ్ఞాన్ కా ఖజానా దేతే హై ఉస్సే అప్నీ జోలీ భర్నీ హై. బాబా ఏదైతే జ్ఞాన ఖజానా ఇస్తూ ఉన్నారో దానిని నింపుకోవాలి. నోట్స్ లేనే హై. రోజు మురళీ పాయింట్స్ నోట్స్ రాసుకోవాలి. ఫిర్ టాపిక్ పర్ సమझाना హై. తర్వాత ఏదైనా మంచి టాపిక్ పైన మీరు చెప్పాలి. జ్ఞాన ధన కా దాన్ కర్నే కే లియే ఉచ్చల్తే రహ్. జ్ఞాన ధనాన్ని దానం ఇచ్చేదానికి ఎప్పుడూ మనసు ఉత్సాహంగా ఎగురుతూ ఉండాలి. వరదానము. నిరాకార్ సో సాకార్ इस मंत्र की स्मृति से सेवा का पाठ बजाने वाले रूहानी सेवाधारी भव. నిరాకారి నుంచి నేను సాకారంలోకి వచ్చిన ఆత్మనైనాను. ఈ ఒక్క మంత్రం ద్వారా సేవ యొక్క పాత్ర చేసేటటువంటి వాళ్ళే ఆత్మీయ సేవాధారి అవుతారు. जैसे बाप निराकार सो साकारी बन सेवा का पाठ बजाते हैं. ఎట్లా శివబాబా నిరాకారి నుంచి సాకారంలోకి వచ్చి పాత్ర చేసినారు. बच्चों को भी इस मंत्र को यंत्र स्मृति में रख सेवा का पाठ बजा. పిల్లలు కూడా ఈ మంత్రం యొక్క యంత్రాన్ని స్మృతిలో ఉంచుకొని సేవా పాత్ర చేయాలి. సాకార సృష్టి సాకార శరీర్ స్టేజ్ హై. ఈ సాకార సృష్టి, ఈ సాకార శరీరము ఇదే స్టేజ్ అన్నమాట. స్టేజ్ ఆధార్ హై, పార్ట్దారి ఆధారమూర్తి హై, మాలిక్ హై. ఈ స్టేజే మనకి ఆధారము. పార్ట్దారి ఆధారమూర్తి అయినారు, మాలిక్ అయినారు. स्मृति से न्यारा बनकर पाठ बजाओ तो सेंस के साथ एसेंसफुल रूहानी सेवाधारी बनेगा. ఈ స్మృతిలో ఉంటూ న్యారాగా ఉంటూ పాత్ర చేయండి. సెన్స్ ఉంటుంది మనకి, ఎసెన్స్ కూడా మనలో వస్తుంది. వాళ్ళే ఆత్మీయ సేవాధారిగా అవుతారు. ఎవరు ఆత్మీయ సేవాధారి? సెన్స్ ఉండాలి, ఎసెన్స్ ఉండాలి. ఎప్పుడు వస్తుంది? నిరాకారి నుంచి సాకారి. ఈ ఒక్క ఎక్సర్సైజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళలో వస్తుంది. స్లోగన్. సాక్షి బన్ హర్ खेल को देखने वाले ही साक्षी दृष्टा है.
సాక్షిగా ఉంటూ ప్రతి ఆటను చూసేవాళ్ళే సాక్షి ఎగ్జాంపుల్గా అవుతారు. మధురమైన పిల్లలు బుద్ధి ఎప్పుడూ నిరంతరము ఒక్క తండ్రి తలంపులోనే ఉండాలి. అదే ఎంతో గొప్ప సౌభాగ్యమైంది. ఏ పిల్లలు సర్వీస్ యొక్క ఆసక్తి ఉంటుంది, వాళ్ళ గుర్తులు ఏమిటి? ఎవరికి సర్వీస్ చేయాలనే ఆసక్తి ఉంటుందో వాళ్ళ నోటి నుంచి జ్ఞానం వినిపించకుండా వాళ్ళు ఉండలేరు. వాళ్ళు ఆత్మీయ సేవలో పూర్తిగా ఎముకల సహితం వాళ్ళు స్వాహా అవుతారు. ఈ ఒక్క ఆత్మీయ జ్ఞానాన్ని వినిపించేదే వాళ్ళకి ఎంతో ఖుషి ఉంటుంది. వాళ్ళు ఖుషీగా ఎప్పుడూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు తమ కంటే పెద్దవాళ్ళని ఎప్పుడూ గౌరవిస్తారు. పెద్దవాళ్ళ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. ఓం శాంతి. सुख हमें है कितना, न इतने तारे अंबर में, न इतने तारे अंबर में, न सागर में जल इतना, बनाया प्रभु ने है अपना, दिया सुख हमें है कितना। दिया सुख हमें है कितना। शरण हारी जो हमको
शरण हारी जो हमको गोद में पाले, दिया जीवन नया हमको, पिलाकर नजरों से प्याले। है किस्मत पे हम इतराते, है गाते हो के मत वाले। बनाया प्रभु ने है अपना, दिया सुख हमें है कितना। बनाया प्रभु ने है अपना, दिया सुख हमें है कितना। न इतने तारे अंबर में, न इतने तारे अंबर में, न सागर में ही जल इतना। बनाया प्रभु ने है अपना, दिया सुख हमें है कितना। बनाया प्रभु ने है अपना, दिया सुख